సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రులు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మంపురిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు పలు అభివృద్ది పనులకు అమాత్యులు శంకుస్థాపన చేశారు. గతంలో గెలిచిన నేతలు ధర్మపురి నియోజకవర్గానికి చేసిందేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అడిగిన వెంటనే అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేశారని వివరించారు. 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా అన్నింటినీ చక్కదిద్దుకుంటూ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. వచ్చే ఏడాది కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నెల 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినా, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు నిర్మించిన, రెసిడెన్షియల్లో చేసిన, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించి 1 లక్ష కోట్లు వెచ్చించిన, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇంకొక 47,000 కోట్లు ఖర్చు పెట్టిన, ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, సంపద వీటన్నిటితో సమానంగా పంచబడాలి. వీటన్నిటినీ ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్ర వనరుల్ని, ఈ రాష్ట్ర వ్యవస్థల్ని ప్రజలకే అంకితం చేస్తాను తప్ప ఇంకొకరు ఎవరికి ఇవే సమస్య అవకాశం కూడా ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్. పామ్ ఆయిల్ తక్కువ వేస్తున్నారు మీ జిల్లాలో, కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ వేయండి, అంతర పంటలు వేయండి. మీకు 1,50,000 2 లక్షల రూపాయల ఎకరానికి తక్కువ వస్తే మాది బాధ్యత. ఒకవేళ మీ యొక్క ఆయిల్ ఫామ్ లో కోతులు గిన చికాకు చేస్తే మాది బాధ్యత. మీరు గెలలు పంపిస్తే 3 రోజులలో డబ్బులు వేయకపోతే మాది బాధ్యత. కరువు వచ్చినా కూడా, కాటక వచ్చినా కూడా మీ పంట పండించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. 3 సంవత్సరాలు పంట వచ్చేదాకా పత్తిలో వేసుకోవచ్చు, మిర్చిలో వేసుకోవచ్చు, ఆఖరికి వరి పొలంలో కూడా వేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత మీరు కాలు మీద కాలేసుకొని మీ బిడ్డలను ఇతర దేశాలకు పంపించి చదివించి మీసం తిప్పుకుంటా ఊళ్ళో మగోళ్లాగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలకెళ్ళి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఇక్కడ ఎదురులేడు, ముచ్చటగా 3వసారి మేమే ప్రభుత్వం అన్న బిడ్డలు ఏ రోజు కూడా ఈ ప్రాంత ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదట. ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే లక్ష్మణ్ కుమార్ నీకు డిగ్రీ కళాశాల లేదా అంటే, అన్నా ఇక్కడ ఇంటర్మీడియట్ చదివినాక మా పిల్లలకు డిగ్రీ కళాశాల లేదు, తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే చెప్పిన వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు, మంత్రి గారి చేతుల మీదుగా చేసుకున్న విషయం కూడా మా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా.